హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈడెక్కడ తగిలాడరా బాబు, ఈడు నన్ను వదిలిపెట్టాడా అన్నట్టుగా తయారైంది పవన్ కళ్యాణ్ పరిస్థితి. ఏం, ఏమన్నా ప్రకాష్ రాజ్ అంటే ప్రకాష్ రాజ్ అబ్బా, తగులుకున్నాడంటే దూల తీర్చే వరకు వదిలిపెడతలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇలా లడ్డు అపవిత్రమైంది, జంతువు యొక్క కొవ్వుని లడ్డూల వినియోగానికి వాడారు, ఇన్స్టెడ్ ఆఫ్ గీ అనేసి స్టేట్మెంట్ ఇచ్చారో, పవన్ కళ్యాణ్కి కోపం నషాలానికి ఎక్కింది. మేము చాలా డిస్టర్బ్ అయ్యాం. మా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూని, ప్రసాదాన్ని జంతు యొక్క కొవ్వుతో తయారు చేస్తారా? ఈ విషయం నేను సహించను. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వల్ల ఇది జరిగింది, దీన్ని నేను సహించను అంటూ ఒక ట్వీట్ పెట్టారు. దానికి పొలైట్గా ప్రకాష్ రాజ్ గారు, ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు అంత సీన్ చేస్తున్నారు? గవర్నమెంట్ మీదుంది, కమిటీ వేయండి, ఎవడైతే కల్ప్రిట్ ఉన్నాడో వాడిపైన యాక్షన్ తీసుకోండి. దీన్ని నేషనల్ వైడ్ తీసుకెళ్ళి పొలిటికల్ డ్రామాలా క్రియేట్ చేసేసి తిరుమల ప్రతిష్టని దెబ్బతీయటం ఎందుకు అన్నట్టుగా ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ పెడుతూ మెన్షన్ చేసింది ఏంటంటే, మీరే డిప్యూటీ సీఎంగా ఉన్న దగ్గర జరిగింది, మీరు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని కల్ప్రిట్ని శిక్షించండి, స్ట్రైట్ అవే తరిమేయండి అన్నట్టుగా చెప్పాడు. దానికి మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారికి కాలింది. నీకేం తెలుసు అని ఆయన వర్షన్లో ఆయన చంపేసుకుంటూ వెళ్ళిపోయారు. సనాతన ధర్మం మీద జోకులు వేయొద్దు ప్రకాష్ రాజ్, నువ్వంటే నాకు అభిమానం ఉంది, కానీ కానీ సనాతన ధర్మం జోలికి వస్తే ఎవడైనా ఒకటే, సహించేది లేదు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. దానికి కాలిని ప్రకాష్ రాజ్ గారు ఒక వీడియో పెట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. చదవకపోతే మళ్ళీ చదువు. అప్పటికీ అర్థం కాకపోతే, నేను అవుట్డోర్లో షూట్లో ఉన్నా, అదర్ కంట్రీలో షూట్లో ఉన్నా, 30వ తారీఖు తిరిగి వస్తా, అప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా అంటూ జస్ట్ ఆస్కింగ్ అని ఒక వీడియో మెసేజ్ పెట్టేసి వదిలేశారు. ఆ తర్వాత కార్తీ విషయం మనకు తెలిసిందే. కార్తీని కూడా, అన్యం పుణ్యం తెలియని కార్తీని కూడా ఆడుకున్నాడు పవన్ కళ్యాణ్. పాపం కార్తీ భయపడిపోయి, అన్నా ఒకసారి నేను ఇలా తప్పు చేస్తే క్షమించండి, నా వల్ల ఏమైనా తప్పు జరిగి ఉంటే అనేసి సారీ చెప్పారు పవన్ కళ్యాణ్కి. కానీ దాన్ని కూడా సీరియస్ తీసుకున్న ప్రకాష్ రాజు, నువ్వు తప్పు చేయకుండా సారీ చెప్తావేంట్రా తెంగరోడా అన్నట్టు ఒక మెసేజ్ పెట్టారు. ఎందుకు చెప్తున్నావు సారీ, తప్పేం లేనప్పుడు ఎందుకు చెప్తున్నావు సారీ అనేసి ఇంకొక ట్వీట్ పెట్టారు. ఆ తర్వాత నిప్పు రాజు చేసుకొని ఇప్పటి వరకు కాలుతూనే ఉంది. ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ చేస్తూనే ఉన్నారు. 30వ తారీఖు వచ్చేలోపు నాకు తెలిసి ఒక 30 ట్వీట్లు పెట్టేలా ఉన్నారు. 30 ట్వీట్లు పెట్టేలాగా ఉన్నారు ప్రకాష్ రాజ్ గారు. ఈరోజు కూడా పెట్టారు. ఏం పెట్టారనుకున్నారు? గెలిచే వరకు మనది ఒక వేషం, గెలిచిన తర్వాత ఇంకో వేషం. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంది మనకి? ఈ వేషధారణలు ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఇందుట్లో ఏది నిజం రా బాబు? అప్పుడు విప్లవాన్ని ఊగావు, చెగివిరా అన్నావు, కమ్యూనిస్ట్ భావజాలాలు అన్నావు, అయ్యా కరెక్టు. లేదంటే ఇప్పుడు అంత సనాతన ధర్మం తీసుకొని హిందూ సనాతన ధర్మం అంటున్నావు, ఏదిరా బాబు అన్నట్టుగా ఇంకో ట్వీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఎక్కడ కాలిద్దో, ఎంత కాలిద్దో, దీనికి ఏ ట్వీట్ చేస్తాడో, ఏం క్వశ్చన్ వేస్తాడో, 30వ తారీఖు వరకు ఆగి ప్రతీకార దాడులు చేస్తారో ఆయన పైన కూడా, లేకపోతే ఆయన్ని కూడా జగన్మోహన్ రెడ్డి లాగా హిందూ వ్యతిరేకి అని ఆల్రెడీ బీజేపీ అంటూనే ఉంటుంది. ఆల్రెడీ ప్రకాష్ రాజు హిందూ వ్యతిరేకి లాగా బీజేపీ గవర్నమెంట్ స్టాంప్ వేసి వదిలేసింది. అదే స్లోగన్ తీసుకుని పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రకాష్ రాజ్ పైన దండయాత్రకు వెళ్తాడా లేదా అనేది మనం చూడాలి. ఏది ఏమైనప్పటికీ ప్రకాష్ రాజు ఒక ఇంచ కూడా తగ్గట్లా, దెత్తడి పోషమ్మ గుడి ఎచ్చిపడేస్తున్నాడు అంతే. చూస్తున్నారు కదా, మనం మాట్లాడే హక్కు మనకున్నా కూడా మనం మాట్లాడడం ఇళ్ళల్లో కూర్చుంటాం.
నిజం తెలిసినా కూడా మనకెందుకు లేదు దులుపుకొని వెళ్ళిపోతే సరిపోయిద్ది అనుకుంటా ఉంటాం. సో అప్పుడప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కొంచెం నలుగురితో కలిసి ఉండే మాలాంటి వాళ్ళు చెప్పినప్పుడన్నా కొంచెం వినండి. వినడమే కాదు, నలుగురికి ఈ వీడియో షేర్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే రేపన్న రోజున తప్పు వైపు మాకు గళాన్ని ఎత్తినప్పుడు మాకు బలం దొరుకుతుంది. దాంతో మేము పోరాడటానికి ఏదో ఒకటి కొంచెం మంచి చేయడానికి హక్కుదు బలం బలం మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.